నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇరాన్లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు అత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడువుగా ఆ దిశగా రంగం సిద్ధం చేసింది అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని-5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిసైల్స్ను మరింత ఆధునీకరిస్తున్నట్లు DRDO ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్లోని కిరానా హిల్స్లోని భూగర్భ అణు కేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసింది అన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతూ ఉండడం విశేషం. అగ్ని-5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కు అత్యంత బరువైన వార్ హెడ్ ను మోసుకు వెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు DRDO తెలిపింది. తొలుత 2 వేరియంట్లలో ఈ కొత్త మిసైల్స్ ను తయారు చేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యం మీదకు జార విడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణు కేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్, అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది అని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సాంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని-5 క్షిపణి గరిష్టంగా 5000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్త వేరియంట్లను సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనికి అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకొని పోయేలా కొత్త తరహా మెకానిజంతో దీనిని సిద్ధం చేస్తున్నారు. అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను, క్షిపణులను మోసుకొని వెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జార విడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్థోరోప్ B-2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు 1000 కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలి అని భారత్ భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తన అమ్ముల పొదిలో ఉన్న అగ్ని-5ను ఈ కార్యం కోసం DRDO ఎంచుకుంది. 2 వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకొని పోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాలు లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకు వెళ్లిన తర్వాతే పేలుతుంది. 2 వేరియంట్లు గరిష్టంగా 8000 కేజీల బాంబును మోసుకు వెళ్లేలా సిద్ధం చేయాలి అని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి 1000 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్ళెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలి అన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బ కొట్టాలి అన్నా భారత్కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉంది అని DRDO పేర్కొంది. ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకువెళ్లేలా ఈ 2 వేరియంట్లను తయారు చేస్తున్నారు. భూతల లక్ష్యాలను ఛేదించే వేరియంట్ MAC-8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రం చేసే వేరియంట్ MAC-20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. వీటి ఉపయోగాలేంటి? సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలను భూస్థాపితం చేయాలి అంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. GPS ట్రాకింగ్, అతివేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రం చేసుకుంటూ లోపలికి వెళుతుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటి వైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంచుతుంది. యుద్ధ క్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధ ట్యాంకులు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు.
ఈ కంట్రోల్ సెంటర్ను నాశనం చేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రు బలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంచర్ నుంచే దూసుకొని వస్తాయి. వీటిని భూస్థాపితం చేయాలన్న బంకర్ బస్టర్లు అవసరమే.